నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం వాడివేడిగా జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు సంపత్. ఆలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గురించి, పథకాల గురించి చెప్పడమే లేదని కంప్లైంట్ ఇచ్చారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ నేత సరిత తిరుపతయ్య కూడా మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. మల్లు రవిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆలంపూర్ కాంగ్రెస్ నేతలు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవులు ఇవ్వడం లేదని వాపోయారు నేతలు. 5గురితో కమిటీ వేయాలని మీనాక్షి నటరాజన్ను కోరారు చిన్నారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య వివాదంతో కమిటీని వేయాలని ప్రతిపాదించారు. అయితే మా ప్రతినిధి చారి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు గాంధీ భవన్ నుంచి. చారి, మొత్తం కంప్లైంట్సే కనపడుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ సందడిగా కన్స్ట్రక్టివ్గా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఓల్డ్ డేస్ కనబడుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో. ఏం జరుగుతోంది? మీనాక్షి నటరాజన్ ఎట్లా స్పందించారు దీని మీద? జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలు, ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి విషయాల మీద గాంధీ భవన్లో వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇన్ఛార్జికి ఫిర్యాదుల పర్వం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అంతా వాడివేడిగా జరిగింది. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంపత్ ఫిర్యాదు చేశారు. సంపత్ నియోజకవర్గానికి ఎంపీగా మల్లు రవి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని వెంటబెట్టుకుని శంకుస్థాపనలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంపత్ తన అనుచరులంతా కూడా పిసిసి చీఫ్ని కలిసి ఫిర్యాదు చేశారు. సమావేశంలో సంపత్ ఈ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేసి కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక గద్వాల నియోజకవర్గానికి వస్తే, గద్వాల నియోజకవర్గంలో ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరలేదు అని ఒక సందర్భంలో అలాగే ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల గురించి ఎక్కడా ప్రస్తావన చేయని ఎమ్మెల్యేని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది అనేటువంటి అంశాన్ని సరిత తిరుపతయ్య వ్యక్తం చేశారు. వీటితో పాటుగా పార్టీ ఇచ్చేటువంటి పదవులు కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులుగా సంబంధించినటువంటి అంశాలు కూడా అన్ని గద్వాల ఎమ్మెల్యేకే అప్పచెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు పార్టీ ఏం జరుగుతుందనేటువంటి అంశం కూడా లేకుండా పోయింది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి, వీటి మీద దృష్టి సారించాలని సరిత తిరుపతయ్య ఆవేదనని వ్యక్తం చేశారు. ఇక మరొక అంశం వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి మధ్య కొంత పొలిటికల్ వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి అంశంలో రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు వర్గాలకు సమన్వయం చేయడానికి సంబంధించినటువంటి అంశంలో చిన్నారెడ్డి ఒక ప్రతిపాదన చేశారు. 5గురి సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి సూచన ఇన్ఛార్జికి చెప్పారు. ఎందుకంటే నాయకులందరినీ కలుపుకొని పోవాలనేటువంటి అంశంతో ఈ సూచన అయితే చేశారు. మరో ఎమ్మెల్యే తను సూచించినటువంటి ఎస్ఐకి కనీసం ఎస్ఐని మార్చడం కూడా లేదు, ఎమ్మెల్యే చెప్తే ఆ రకమైనటువంటి సిఫార్సు కూడా పనిచేయడం లేదు అనేటువంటి ఆవేదనని వ్యక్తం చేశారు. వీరందరితో పాటుగా నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి నాయకులు ఒకరిద్దరు కూడా ఇన్ఛార్జితో మాట్లాడారు. పాత కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా పదవులు ఇవ్వటం లేదు, ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇవ్వాలనేటువంటి సూచన కూడా చేశారు. ఓవరాల్గా చూస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతర్గత పంచాయతీలు కావచ్చు, నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అధిష్టాన దూతగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదుల పర్వం అయితే కొనసాగింది. ఆ నియోజకవర్గంలో గద్వాల నియోజకవర్గం ఒక ఎత్తు అయితే, జోగులాంబ అలంపూర్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ కార్యకర్తలంతా కూడా వచ్చి మల్లు రవి మీద ఫిర్యాదు చేశారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.